ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ, మరి ఈరోజు 17వ దినం మండల కాలం అనగా 40 దినాల ఈ శిలువజ్ఞాన ఆరాధనలో 16 రోజులు మనము శుభప్రదంగా నడిపించుకోవడమే కాకుండా 17వ రోజు కూడా ఇప్పటి వరకు దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యము నడిపింపును బట్టి దేవునికి మంచి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. మంచి తల్లి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దినము దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట, దేవుడు మనకి నేర్పించబోతున్నటువంటి ఆ యొక్క విధేయత లేక స్తోత్రం. వాయిస్ ఎక్కువ ఉందా? పర్లేదు, మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తారు? మళ్ళీ ఎందుకండి? మాకు ఏదో సైడ్ ఎఫెక్ట్స్ పెట్టుకుంటా ఉంటాం ఇలాగా సినిమా స్టైల్స్లో కొంచెం అట్లా ఆపేశారు కదా, ఇంకెందుకు? ఓకే, దేనికో మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవా, నమ్ములు మిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 17వ దినము నా తండ్రి శిలువ ధ్యాన ఆరాధనలో ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను మహిమపరుచుకునే, ఘనపరుచుకునే, పాటలు పాడుతూ మేము తృప్తి పొందుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. శిలువను గూర్చిన పాటలు పాడుకున్నాం నాయన. నిన్ను కొనియాడి ఉత్సాహ గానము చేసే పాటలు పాడుకున్నాం. ఇదిగో కొద్ది నిమిషాలు ఇప్పుడు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతున్నాం తండ్రి. అయ్యా, నేను కాదు యెహోవా, నేను కాదు, మీరు మాతో మాట్లాడండి. నాతో కలిసి మాట చెప్పండి అందరూ. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్య పరిచర్యను మీరే కొనసాగించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు మన వాక్యాంశం ఏంటయ్యా అంటే, కృతజ్ఞత కలిగిన వారు కృతజ్ఞులు. అర్థమవుతుందా? ఏంటి తేడా? కృతజ్ఞత కలిగిన వారు కృతజ్ఞులు. కృతజ్ఞత కలిగిన వారంటే ఎవరు? చేసిన మేలు పొందుకొని తిరిగి వారికి వాళ్ళ విధేయత, తిరిగి వారికి సహాయం చేయడం, తిరిగి వారితో పాటు సంతోషించడం, వారి గురించి ప్రార్థన చేయడం, వారి మేలు గురించి ఎప్పుడు ఆశించే వాళ్ళని కృతజ్ఞత కలిగిన వారు అంటారు. మరి కృతజ్ఞులు అని ఎవరిని అంటారు? మేలు పొందుకొని అసలు మర్చిపోయి పైపెచ్చు అతనికి అవసరం వచ్చినప్పుడు చేయకపోగా, అయ్యా అది కాదయ్యా, నువ్వు పలానా రోజున నువ్వు సుబ్బారావు నాకు నా దగ్గర అంటే ఏం చేసావు, మహా చేసావులే అని మళ్ళీ తిరగబడతారు. వీళ్ళని కృతజ్ఞులు అనాల. కొంతమంది ఎక్కువగా ఈ ద్రోహాలు, వెన్నుపోట్లు ఎక్కడ చూస్తుంటాం చెప్పండి? రాజకీయాల్లో చూస్తుంటాం. వాళ్ళు ఎక్కువచ్చిన మెట్లు మర్చిపోతారు. వాళ్ళని ఎవరైతే ఆ స్థాయికి, ఆ కింద కేడర్ నుంచి, ఒక ఏమంటారు కార్యకర్త స్టేజ్ నుంచి పార్టీలో లీడర్ వరకు తీసుకెళ్తారే, ఆఖరికి వాళ్ళని చంపేసిన శిష్యులు కూడా ఉన్నారు. రాజకీయాల్లో, తర్వాత రాజరికాల్లో ఉన్న కృతజ్ఞులు మరి ఇంకెక్కడ ఉండరు. అంత భయంకరమైనటువంటి రెండు వర్గాలు అనమాట ఇవి. ఏంటది? రాజకీయ వర్గం, రాజరిక వర్గం. చూడండి, కొంతమంది ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉన్నారట. ఒకటి, చేసిన మేలు పొందిన వారికి తిరుగు మేలు చేసే ఒక వర్గం. ఇప్పుడు మీరు నాకు ఒక మేలు చేశారు, ఆహా
ప్రసాద్ గారు నాకు ఈ మేలు చేశారు, రవి నాకు ఈ మేలు చేశాడు, లేకపోతే కలవరి నాకు ఈ మేలు చేసింది, ఇలా అని వాళ్ళకి ఏదైనా మేలు నా ద్వారా కావాల్సి వస్తే నాకు చేసిన మేలు నేను మర్చిపోకుండా వారికి తిరిగి మేలు చేసే వర్గం ఒకటి. రెండోది, చేసిన మేలుని మర్చిపోయి తిరిగి మేలు చేయకుండా తప్పించుకొని తిరిగే వర్గం రెండు. అర్థమవుతుందా? చెప్పండి. మొదటి వర్గం ఎవరు? మేలు పొందిన వారికి మళ్ళా మేలు చేసే వర్గం. రెండో వర్గం ఎవరు? మేలు పొందిన వారికి మేలు కూడా చేయకుండా, ఏం చేయకుండా తప్పించుకొని తిరిగే వర్గం. మరి మూడో వర్గం ఏముంది? ఇంకా వచ్చేసరికి ఇద్దరు, మేలు చేసిన వాడికి మేలు చేసేవాడు, మేలు చేసిన వాడికి మేలు చేయనోడు. మూడో వర్గం ఎవరయ్యా అంటే మేలు పొందిన వాడికి మేలు చేయకపోగా కీడు చేస్తాడంట. దుర్మార్గపు వర్గం. వాణ్ణి ఉంటారు, ఏమంటారు? కృతజ్ఞుడు అంటారు. అరే కృతజ్ఞుడా, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాడికి భాషలో దరిద్రుడా అనొచ్చు. విశ్వాసం లేనివాడా, ఎన్నైనా కోపం లేని అనేస్తారు. మనకి ఇప్పుడు అనవసరం. ఎవరైనా ఎన్ని కోపాలు వచ్చినప్పుడు మరి ఎక్కువగా అలా తిట్టొద్దు, దేవునికి అప్పచెప్పండి. మేలు పొంది, మన ద్వారా మేలు పొంది కనీసము ఆ కృతజ్ఞత లేకుండా కీడు చేస్తారండి. వాళ్ళకి సిగ్గుగా లేదు. ఎవరు ఉన్నారా మీరు అట్టోళ్ళు? సరి చేసుకోండి. ప్రభువారు ఒక అంశాన్ని మనకు చూపించారు, మాకు నేర్పించారు, మా ద్వారా మీతో మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఇది వినవలసిన ఒక వ్యక్తి ఉండుంటాడు. అందరు కాదమ్మా, అందరు కాదు. సహోదరుడా ప్రసాద్ గారు, నువ్వు నాకేం చేయలేదన్నా, నేను నీకేం చేయలే. నువ్వు నాకేలా బ్యాక్ స్టాపింగ్ అంటే వెనుపోటు, నేను నీకేలా. అదిగో ఆయన వస్తున్నాడు. ఎవరు? మన ప్రెసిడెంట్ గారు. సార్ ఈరోజు పొద్దున జ్ఞాపకం చేసుకున్నాం సార్ మిమ్మల్ని. పొద్దున కాదు, నిన్న సాయంత్రం ఇక్కడ ఉన్నప్పుడు ఇంట్లో ఈ టూల్స్ అంటారు చూడండి, స్క్రూ డ్రైవర్లు, కటింగ్ ప్లేట్స్, వైర్ ముక్కలు, ఏది కావాల్సి వచ్చినా ఇంకెందుకు పదండి రానివ్వండి, వెన్నిగాడి పండుగాడి పరిగిస్తారు. వెళ్ళి సొంత ఇంట్లో కూడా అంత స్వతంత్రంగా తయారు. ఎందుకంటే ఇది బయటే ఉంటుంది టేబుల్, అదొక పెద్ద సముద్రం. వీళ్ళకి కావాల్సి తెచ్చేసుకుంటారు. తెచ్చి వాడుకోవచ్చు, పర్వాలా. తీసుకెళ్ళి పెట్టద్దు, పెట్టరు. ఆయనలో ఉన్న మంచితనం ఏంటంటే అమ్మా, అడగడు. మళ్ళీ వచ్చి రే తీసుకెళ్లారు, వచ్చి పెట్టచ్చు కదరా అని అడగడు. ఇంకొక కొత్తది కొనుక్కొని పెట్టుకుని వాడుకుంటా ఉంటాడు. మళ్ళా పోయి అద్దెచ్చేసుకుంటారు. ఇలా రాత్రి నాకు ఆ మైక్ ఒకటి ట్రబుల్ ఇచ్చేది. రాత్రి కాదమ్మా, నేను మధ్యాహ్నం అనుకుంటా. జయశ్రీ మేడం గారు వాక్యం చెప్పాడు. చిన్న స్క్రూ, ఆ చిన్న స్క్రూ డ్రైవర్ కావాలా. మామూలుగా అయితే పరిగెత్తటరాని ఉండేవండి. ఎక్కడికి పరిగిస్తారు ఇప్పుడు? గోడలు దూకి అట్టో అట్టుపెట్టకి వెళ్ళాలా. వెళ్ళిపోయాడుగా ఆయన. అక్కడున్న టేబుల్ ఉందా? సరే, దేవునికి స్తోత్రం, ఆ టేబుల్ మీద పడతాంలే. అంటే ఒక మనిషి ద్వారా మనం మేలు పొందుకున్నప్పుడు ఆ అవసరంలో ఆయన లేనప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవడం కూడా ఆయన మీద మనం కృతజ్ఞత చూపించడమే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీలో అనేకులకి లేదా మందిరానికి సహాయం చేస్తుంటారు, మీ శ్రమదానం చేస్తుంటారు, మీరు ఏదో మేలు చేస్తుంటారు. ఆ సందర్భాల్లో మీరు జ్ఞాపకం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవడం అనేది కూడా సంఘానికి, సంఘస్థులకు ఆశీర్వాదకరం. అంతేగాని చేసేవాళ్ళే భలే చేసేవాడు ఆయన. మేలు చేసిన వాడికి మేలు చేయకపోతే పోయో కీడు చేస్తారు ఈ బ్యాచ్. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఫస్ట్ కృతజ్ఞుడు ఎవడో చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అన్ని మన పరిశుద్ధ గ్రంథంలోనే చూసుకుందాం తల్లి. లేకపోతే పవన్ కళ్యాణ్ గురించో చిరంజీవి గురించో మనం మాట్లాడుకోకూడదు ఇక్కడ. వాళ్ళు ఎవరు? వాళ్ళు వేషధారులు. మొన్న కామంటుంది ఇంటర్వ్యూలో, చిరంజీవి అంట దేవుడు అంట. వాళ్ళకి దేవుణ్ణి చేశారు. ఎందుకమ్మా అంటే, ఏమో మా నాయన దగ్గర నుంచే, మా అమ్మ దగ్గర నుంచే ఈ తెలంగాణ వాళ్ళు. చిరంజీవి అంటే పడి సత్తాం, సావు, పేడా పోయి ఉండేది.
దేవుడు, నిజమైన దేవుడును, నువ్వు ఆరాధించే దేవుడిని, ఆయన స్థానము ఒక మనిషికి ఇస్తావా? నువ్వు ఎంత మేలు చేసినా దేవుడు లాంటోడు అని కూడా నువ్వు ఇంకో మనిషిని అనకూడదు. సుమలత, జ్ఞాపకం పెట్టుకోను. నువ్వు ఎంత అక్కర్లో ఉన్నా తల్లి, నీకు మహామేలు చేసి ఉండొచ్చు. నువ్వు వాళ్ళకి పిలిస్తే కృతజ్ఞత కలిగి మళ్ళీ భోజనం పెట్టు, లేకపోతే ఏదైనా బట్టలు కొనివ్వు, లేకపోతే ఇంకా నీ దగ్గర డబ్బులు బాగుంటే ఒక ప్లాట్ కొనివ్వు. అంతేగాని పటం పెట్టి దండయ్యబాక. టమాటా పచ్చడి చేసి కొంచెం కారం ఎక్కువ వేస్తావు, దేవునికి స్తోత్రం, కొంచెం ఉప్పు తగ్గిస్తావు, అది మంచిదేలే. అమ్మా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కృతజ్ఞుణ్ణి చూద్దాం. కృతజ్ఞత లేనివాడిని. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయాన్ని తీసిపెట్టుకోండి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము. రైట్, 230వ పేజీ. ఇక్కడ మనకు ఒక ఆయన కనపడతాడు. ఆయన పేరు సౌలు. ఏం చెప్పండి, ఆయన పేరేంటి? సౌలు. మీరు ఎక్కువగా రెఫరెన్స్ చూడొద్దు, కానీ ఇదే ఇంక ఈ గ్రంథంలో ఈ అధ్యాయంలో వెళ్తుంది, పైకి కిందకి, కిందకి పైకి. డోంట్ వరీ. చూడకపోయినా శ్రద్ధగా వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రెఫరెన్స్లు చదువుకోండి. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ మనకు అర్థమయ్యేలాగా వివరిస్తారు. ఇప్పుడు మాత్రం తలలు పైకెత్తండి, నా వైపు చూడండి, దేవుని మాటను ఆలకించండి. ఈ సౌలు అనే వ్యక్తి ఎవడమ్మా? సాధారణమైనటువంటి వ్యక్తి, ధనవంతుడే. అతను ధనవంతుడే, ధనవంతుని కుమారుడే. ఏ పని మీద వచ్చాడు అతను? గార్ధబములు, అంటే గాడిదలు తప్పిపోతే వాటిని వెతుక్కుంటూ వస్తాడు. ఒక రకంగా చూస్తే గొప్పోడైనా గాడిదలు కాసుకునేవాడు అనొచ్చు. ఏం లేరా గాడిదలు కాసుకునేవాళ్ళు గొప్పోళ్ళు? మీకేమో చూస్తుంటారేమో, మందల పొట్టేళ్ళని, గొర్రెలను హే సుర్ అనుకుంటే తీసుకెళ్తా ఉంటారు. వాళ్ళు లక్షాధికారులమ్మా. ఎందుకంటే ఒక్కొక్క పొట్టేలు 20,000, 30,000 వెయిట్ని బట్టి. ఆడేమో గోసిపాత కట్టుకొని చొట్ట వాడు పెట్టుకొని పోతా ఉంటాడు, హే అంట. వాడు ఈజ్ ఎ లాకియర్. కాబట్టి ఆ రకంగా ఒకవేళ అతను ధనవంతుడు అయి ఉండొచ్చు. అతను గాడిదలు పోగొట్టుకొని వాళ్ళ నాన్నగారు చెప్తే ఆయన ఆజ్ఞ ప్రకారము వస్తాడు. వచ్చినప్పుడు దేవుని ఆత్మ సమూయేలు ప్రవక్తతో మాట్లాడి, నేను చూస్తున్న వ్యక్తి ఇతనే అని సౌలును చూపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఇజ్రాయేలు ప్రజలకు రాజు లేడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అంత న్యాయాధిపతులే, న్యాయాధిపతుల పరిపాలన వస్తూ ఉంది. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే పెదరాయుడు అని ఉంటారు చూసారా? పెదరాయుళ్ళు, ఊరికి ఒక పెదరాయుడు ఉంటాడు. ఆయన చెప్పిందే శాసనం. అంటే ఆయన మీద అంత నమ్మకం అనమాట. అన్యాయపు తీర్పు ఇవ్వడు. పేక కోసుకొని సావనాన చేస్తాడు. కానీ చూసారా పెదరాయుడు సినిమా? ఎవరన్నా చూడలేదా? మంచిది. ఈ పెదరాయుడు దాకా అప్పుడు దాకా సమూయేలు ఉంటే వీళ్ళంటారు మాకు రాజు కావాలంటారు. ఇజ్రాయేలు రాజు కావాలన్నప్పుడు ఈ గాడిదలు పోగొట్టుకొని వస్తున్న ఆ సమూయేలుని, సౌలుని చూచి దేవుడు అంటాడు, ఇదిగో ఇతనే నేను ఏర్పరచుకున్న వ్యక్తి అంటాడు. సౌలు గురించి అక్కడ ఒక వర్ణన ఉంటుంది. అతనంట ఆ జాను బాహుడట. అతనట చాలా అంతగాడని రాసి ఉంటుందమ్మా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామా ఒకసారి ఆ మాట. 9వ అధ్యాయంలో 2వ వాక్యం. అతనికి సౌలు, ఎవరికి? కీషు అని భాగవంతుడు ఒకడు ఉండేడు. అతడు బెన్యామీనీయుడు. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండేడు. అతను సౌందర్యవంతుడు కాదు, బహు సౌందర్యవంతుడు. ఇప్పుడు
బాగా చక్కగా ఉంటాడు, అబ్బాయి బాగుంటాడు అండ వేరు, బా చాలా బాగుంటాడు రా. ఇప్పుడు పెళ్లి సంబంధాలు వస్తాయి, ముందు అమ్మాయి చూడదు, అబ్బాయిని తల్లిదండ్రులో, మేనమామలో, లేకపోతే అన్నదమ్ములో, లేకపోతే బంధువులో వాళ్ళు వర్ణిస్తారు. అమ్మ అబ్బాయినా మీరు చూస్తే వదలరండి, చాలా బాగుంటాడంటారు. కొంతమందిని ఏమంటారు, పర్వాలేదమ్మా బాగుంటాడంటారు. కొంతమందిని నార్మల్ అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారు, ఏంటండి అందం కోసుకు తింటామా, అయినా మగవాళ్ళు అందం చూసేది ఏంది అంటారు. అంటే సినిమా అర్థం అయిపోద్ది అప్పటికే. మగవాళ్ళు అందం చూసేది ఏంటంటే అంత అందగాడు కాదు అని. దేవునికి స్తోత్రం చెప్తాం. అటువంటి సౌలు 17వ వచనాన్ని చదువుతాం ఒకసారి. సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునే అతనితో సెలవిచ్చాను. చదువమ్మా. సౌలు రైట్, ఓకే. సౌలు నొద్ద నుండిరి 1000 మంది ఉండిరి. మిగిలిన వారిని అతడు పంపేశాడు. చదవమ్మా. హతము చేసినందున ఇజ్రాయేలీలో అది అక్కడ ఏమైందంటే ఇజ్రాయేలీయులు ఫిలిస్తీయులకు హేయులైరంటే అసహ్యం, పరమ శత్రుత్వం కలిగిన వాళ్ళే. ఇదంటే నాకు హేయం రా అంటారే, అసహ్యం రా అంటారే, అంటే ఇక పర్మనెంట్ శత్రుత్వం అన్నమాట. సో ఈయన ఏలింది ఎంతకాలం అంటే సౌలు అభిషేకించబడ్డాడు, గాడిదల కోసం వచ్చాడు, దేవుని దృష్టిలో ఆయన పడ్డాడు, సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు. అభిషేకించబడి 2 సంవత్సరాలంట చాలా బాగా పరిపాలన చేశాడంట. దేవుని ఆజ్ఞ ఏది చెప్తే అది తూచా తప్పకుండా నెరవేర్చడం. ఎలాగంటే బాప్తిసం పొందిన మొదట్లో విశ్వాసులమైన మనము ఎలా ఉంటాం, ఒకరు చెప్పబడలేదు మనకి, అమ్మాయి ఇది ఊడు అని చెప్పబడలే. పాస్టర్ గారి దగ్గరికి వచ్చో, కమిటీ వారి దగ్గరికి వచ్చో, అయ్యా తాళాలు మాకు ఇవ్వండి, మీరు వచ్చే లోపల ఇదంతా శుభ్రం చేసి పెడతాం, చాపలు వేసేస్తాం, కుర్చీలన్నీ వేసేస్తాం, కిటికీలు తుడిచేస్తాం. ఎప్పుడు ఈ ఉత్సాహం? బాప్తిసం తీసుకున్న కొత్తలో. మన బాబాయ్ కూడా అదే బాపత్. 2 సంవత్సరాలంట అసలు కంటి మీద నిద్ర లేకుండా పరిపాలించాడంట. మంచిదే. 15వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చూద్దాం. పరిపాలన సాగిస్తూ ఉండగా ఈయనకి ఒక విధమైనటువంటి మానసిక తిరుగుబాటుతనం లేదా గర్వం, మనసులో గర్వం అనేది వచ్చింది. ఆ గర్వాంధుడైన తర్వాత 15వ అధ్యాయము
1 నుంచి 3 వరకు చదువుదామా? యెహోవా నన్ను పంపెను, యెహోవా మాట వినుము. యెహోవా ఏమనగా, బాగా వినండి, అమాలేకీయులు ఇజ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమున్నది. అమాలేకీయులు చదవమ్మా. వారు ఐగుప్తులో నుండి రాగానే వారికి విరోధులై, ఎవరికి? ఇజ్రాయేలు వారికి విరోధులై వచ్చారు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక. ఇది ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? ఒకసారి బాగా మీరు వింటుంటే ఎవరితో చెప్తున్నారు? దేవుని మాట సౌలుకి సమూయేలు ద్వారా ప్రకటింపబడుతుంది. అంటే దేవుడు సౌలుతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. కొంచెం డౌట్ ఉన్నప్పుడు పర్వాలేదు, అడగండి కావాలంటే. చదువమ్మా. నువ్వు పోయి కనికరింపక. ఎవరిని కనికరింపక? అమాలేకీయులను కనికరింపక హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. ప్రభువారు సమూయేలుతో చెప్పి, నువ్వు పోయి నా కుమారుడితో చెప్పు, బాగానే పరిపాలిస్తున్నాడు, జాగ్రత్తగా ఉంటున్నాడు. అమాలేకీయులు మీకు చేసిన దాన్ని నేను మర్చిపోలేదు, మీరు మర్చిపోయారేమో. ఐగుప్తులో చెరలోంచి మీరు విడుదలై వస్తున్నప్పుడు వారు మిమ్మల్ని అడ్డగించింది నేను ఎలా మర్చిపోతాను? సో వీళ్ళతో ఎప్పటికైనా తంటానే ఈ అమాలేకీయులతోటి. అందుకని తన బిడ్డలు కాపాడుకోవాలి కదా. తండ్రి ఎవరిని కాపాడతాడు? పక్కింటి బిడ్డలు కాపాడతాడా? మన బిడ్డల ముందు తండ్రి కాపాడుకుంటాడు. అలాగే మన పరమలోకంలో ఉన్న మన తండ్రి, ఇదిగో నా బిడ్డలకు వీళ్ళ ద్వారా ఒక కీడు, ఒక హాని కలగబోతుందని పూర్తిగా, ఎలాగంటే స్త్రీలు, పురుషులు, బాలురు, పసి పిల్లలు, అంటే గర్భస్థంలో ఉన్న బిడ్డను కూడా పొట్ట జీల్చి లోపల బిడ్డను కూడా చంపమన్నాడు. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడారు ప్రభువారంటే, ఫ్యూచర్లో తన బిడ్డలకు ఈ జాతి వలన ఏ కీడు హాని ఉండకూడదు. అంటే ఆ రేస్, అంటే ఆ జాతిని, ఆ వంశాన్ని తీసేద్దామని ఆయన ప్రభువారి ఉద్దేశం. పొమ్మంటే సౌలు ఏం చేశాడు? 15వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. సౌలును జనులను కూడి అగగును, అంటే అతను ఎవరు? అమాలేకీయుల్లో రాజు. అర్థమవుతుందమ్మా? అగగు అని అదేదో గొంగళి పురుగులా చూడబాకండి. చదువు తల్లి. గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని ఏం చేయలేదంట. దేవుడు ఏం చెప్పాడు? మొత్తాన్ని ఖతం చేయమన్నాడు. హతము అంటే ఇక బ్రతికి ఉండకూడదు. మనుషుల్నే, పిల్లలు కూడా వదలకుండా, పసి పిల్లలు వదలకుండా చంపామంటే, గొడ్లను, పశువులను, గార్ధపులను వదలవద్దన్నాడా? మొత్తాన్ని నాశనం చేయమన్నాడా? వీళ్ళంట ఉన్న వాటిలో బెస్ట్ తీసి పక్కన పెట్టారంట. చూడమ్మా. నిర్మూలము చేయక కడగా ఉంచి, అంటే కడగా అంటే ఇది మా నెల్లూరులో ఎక్కువ కడక ఉంచరు అన్నో అంటారు. మీరేమంటారు కృష్ణా జిల్లా వాళ్ళు? పక్కన పెట్టంటారు. కరెక్ట్, రైట్, బాగా చెప్పావు. కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి.
ఏం చేయమన్నాడు దేవుడు? నిన్ను ఎక్కడున్న వాణ్ణి ఎక్కడికి తీసుకొచ్చాడు? గాడిదలు ఎత్తుక్కుంటూ వచ్చిన వాణ్ణి తన ప్రజలకు, తన బిడ్డలకు రాజుగా చేసిన దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే తూచా అనేది తప్పచ్చండి? ఈరోజు పరిశుద్ధ దేవుడు మనతో, సంఘములతో మాట్లాడుతున్నటువంటి మాట దైవజనం నుంచి వచ్చే నోటి మాట. ఎందుకంటే డైరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడే రోజులు కాదు ఇది. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు మోషేయు, ఏలియాయు, ప్రవక్తల లాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఒక్కొక్క సంఘములో ఎవరా మోషే, ఎవరా అహరోను, ఎవరా ఏలియా అంటే మీ దైవజనులే. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మాతో చెప్పమన్నది మీతో చెప్తాం. మేము ఎక్కడిది ఈ పరిశుద్ధ గ్రంథము లోనిది కాకుండా దాటామా? నమ్మొద్దు అసలు. ఆ సంఘాన్ని వదిలి వెళ్ళిపోండి, విడిచిపోండి అంతే. అరే ఈయన కొంచెం సొంత మాటలు కలిపి చెప్తున్నాడు రా, ఎక్కడుందిరా ఇది? ఎక్కడుంది ఈ పరిశుద్ధ గ్రంథంలో? ఎందుకంటే ఆ పరిశుద్ధ గ్రంథంలో బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మన జయశ్రీ మేడం గారు ఉన్నారు. ఆమె కొంచెం మనకంటే బాగా చదివి 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 లేఖనాలు ఆమె అభ్యాసం చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మాట్లాడే మాటల్లో ఏదన్నా తప్పుగా అనిపిస్తే 1-2 సార్లు ఆమె చూసుకోవాలా. చూసుకొని మీరేంటండి పలానా విషయంలో ఇలా చెప్పారు, సరైన ఆన్సర్ నేను ఇవ్వగలిగితే ఇట్స్ ఓకే. ఇవ్వలేకపోయానా గద్దించాలా, దైవజనునైనా గద్దించాలి. ఆ అధికారం మీకు ఇచ్చాడు. అమ్మో పాస్టర్ గారిని మనం గద్దించడమా? ఆయన బాధ ఆయనే పడతాడులే. ఏంది పడేది? నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొని పోతా. ఎక్కడికే? పిక్నిక్, నరకానికి పిక్నిక్ భలే ఉంటుందంట. అక్కడ పోదామా? పోదామా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడిన మాట. అక్కడ ప్రవక్త ఎవరు? సమూయేలు. సమూయేలుకున్న ఆ కెపాసిటీ ఏంది? డైరెక్ట్గా మాట్లాడేస్తాడు. యెహోవా తండ్రితో డైరెక్ట్గా కనపడడు, కానీ వాయిస్ వినిపిస్తుంటుంది. అరే బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలు అని పిలిస్తే గత 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 ఉడుకుతూ, మా అయితే ఇద్దో ఈ గుండోడు ఉన్నాడే ఆ వయసు ఉంటాడేమో. పాలు విడిచిన సమయంలో ఆ వయసులో ఆ తల్లి ఏం చేసింది? అక్కడ దేవుడి దగ్గర వదిలింది. సో ఆ ఏజ్ నుంచి దైవస్వరం విన్న గొప్ప ప్రవక్త, జవదాటని ప్రవక్త. మాట జవదాటని ప్రవక్త. ఎప్పుడు వరకు? చివరి శ్వాస విడిచే వరకు ఎవరిని కేర్ చేయలా. దేవుడే, ఆయన మాటే. ఈయన ఏం చేశాడు? ధిక్కరించాడు. ధిక్కరించిన తర్వాత సమూయేలుతో దేవుడు వెంటనే 15వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ యెహోవా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సౌలు నన్ను వెనుదీసి నా ఆజ్ఞలు కనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను ఎంత బాధాకరమైన మాట కదమ్మా. మన తండ్రి లేక తల్లి అంటే ఇహలోకంలో మనకి జన్మనిచ్చిన తల్లి కానీ తండ్రి కానీ, అరే నిన్ను కన్నందుకు మేము దుఃఖపడుతున్నావురా అన్నారనుకో, ఇక ఆ జన్మ వ్యర్థం. అట్లానే నేను ఉరిపెట్టుకొని సావమంటల్లా యూదాలాగా. ఆ మాట విన్న తర్వాత నేను ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నానని పశ్చాత్తాపడి మారు మనసు తెచ్చుకోవాలి. చాలామంది ఇంట్లో తల్లిదండ్రులకి ముల్లే, ముఖ్యంగా పురుషులు ముల్లై కూర్చుంటారు. వయసు ఏమో పెరుగుతుంటుంది, వీడి ఎదవేషాలేమో ఎక్కువైపోతుంటాయి. వీడు రూపాయి సంపాదించడు. కాలేజీకి పోయి చదువుకోమన్నప్పుడు చెట్ల పేకాడాడు చెట్ల కింద. తర్వాత చక్కగా అలవాటు చేసుకున్నాడు మందు. ఆ తర్వాత గుట్కాలు. సంపాదన లేనోడికి ఎవరిస్తారు? తల్లి, తండ్రి. తండ్రి ఎంతకాలం ఇస్తాడు? కొంతకాలం ఇచ్చిన తర్వాత ఎట్రా అంటాడు. కానీ తల్లులు కదా, మీరు మామూలు కాదు కదా. ఆ పోపు డబ్బాల్లో పెట్టిందో
పప్పు డబ్బాల్లో పెట్టిందో, ఉప్పు డబ్బాల్లో పెట్టిందో తీసి బంగారం నాన్నకు చూసుకుని పోయాడు. ఈడు లాస్ట్కి ముళ్ళైపోతాడు. మాట వినని కొరకరాని కొయ్యగా తయారవుతాడు. అప్పుడు చదువమ్మా, అక్కడ మళ్ళా ఒకసారి చదువు. యెహోవా తండ్రి ఏమంటున్నాడో, సౌలు నన్ను అనుకరింపక నా ఆజ్ఞను గైకొనకపోయెను గనుక అబ్బబ్బబ్బా, అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అంటే తప్పు చేశాను సమూయేలా, సౌలుని నేను రాజు చేయడం నేను తప్పు చేశానని దేవాది దేవుడు పశ్చాత్తాపడుతున్నాడట. ఒక్క సమూయేలే కాదమ్మా, సౌలే కాదు, అసలు నరులను సృష్టించినందుకు దుఃఖపడ్డాడు మన తండ్రి. చూద్దాం మాట ఒకసారి, భలే ఉంటది. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనము చదవండి. మన బతుకులేందో తేలిపోతాయి. తాను భూమి మీద నరులను, ఒక సౌలు కాదు, సమూయేలు కాదు, తారాప్రకాష్ కాదు, ఇంకొకడు కాదు, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో. అబ్బా, ఏమి పరిస్థితులు తల్లి! ప్రభువారిని మనం ఎంత గాయపరుస్తున్నాం. కృతజ్ఞుడైనటువంటి ఈ సౌలు తన చివరి శ్వాస విడిచే వరకు దేవుడు ఇచ్చిన ఆ ఆధిక్యతను బట్టి రాజుగా చేశాడే సామాన్యుణ్ణి. నేను ఇంకా ఆయనకి నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. జీవిత కాలమంతా లాగేండి బండి, ఆధారం నీకేనయ్యా. సౌలు, నువ్వు సమూయేలుగా మార్చబడదువు గాక. కొంచెం నేను పాలేకపోతున్నాను నాయన, నీ హృదయానికి నేను రాడంట. సరే వదిలే, కానీ రా, నేనే తగ్గుతానులే, నేనే తగ్గించుకుంటున్నా. ఆధారము నీవేనయ్యా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను మన తల్లి గర్భంలో రూపించింది మొదలుకొని ఈ లోకంలో మనల్ని మనిషిగా పుట్టించిన వరకు ఆయనకు కృతజ్ఞతగా ఉండి, నా కుమారుడికి నేను జన్మనిచ్చినందుకు నా కుమారుడు నా పేరు నిలబెడుతున్నాడు, ఎంత మంచిగా వాడు బతుకుతున్నాడు, నాకు సాక్షిగా బతుకుతున్నాడు. ఆదివారము అవుతుందంటే ఆ రోజు మామూలు రోజుల్లో 8 గంటల పడుకుంటాడు, కానీ ఆ రోజు 7 గంటలకే లేస్తాడు నా బిడ్డ. ఎందుకంటే చర్చికి టైం అయిపోతుంది, ఆతురత. ఏమండి, మనదేనండి. నా ఉద్దేశంలో విజయవాడ పట్టణంలో మనంత ఆలస్యంగా మొదలుపెట్టే చర్చి ఇంకోటి ఉండదు అనుకుంటున్నా. ఎంత చక్కగా ఒప్పుకుంటున్నారో నా కుమార్తెలు అంటున్నారు ఎదురు కుర్చీలో కూర్చొని. అంటే యు ఆర్ రైట్ పాస్టర్, యు ఆర్ రైట్ అంటున్నారు వాళ్ళు. అమ్మ ఏటమ్మా, 11:30కా పాటలు మొదలు పెట్టేది మనం, 12 గంటలకు వాక్యమా. బంగారు తల్లులు నేను వస్తుంటే చర్చికి ఎదురొస్తుంటారు, అంటే చర్చిలు అయిపోయి 8 గంటలకు మార్కెట్కి వెళ్తుంటే బైబుల్ తీసుకుని పరిగెడుతుంటారు బస్సులు, బస్ స్టాండ్ స్టాపుల దగ్గరికి. ఎందుకంటే కొంచెం ఆ రోజు లేట్ అయ్యి వాళ్ళ ఆరాధన 2 గంటలకు తెలుసా. కొంతమంది 6:30 నుంచి 8:30 దాకా, కొంతమంది పాస్టమ్మా నువ్వు గమ్మునుండు, అది మా తప్పు కాదు అంటుంది. మీ తరపున మీ వెనకాల వేసుకొస్తున్నామే. ఎందుకు కాదు మీ తప్పు? మా మాథ్యూస్ పాస్టర్ గారు ఉన్నప్పుడు ఇదే చెప్పాడు, 9:30 10 గంటలకు వచ్చేయమని. వస్తేగా ఇజ్రాయేల్ జనాంగం మనం, అప్పుడు నేను కూడా ఉండేవాడిని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా సమయాన్ని పాటించి ఆ ఆతృత కనిపిస్తే ప్రభువారు మనల్ని సృష్టించినందుకంట
సంతోషపడతాడు. ఇక్కడ సౌలుని సృష్టించినందుకు, రాజును చేసినందుకు ఆయన హృదయంలో నొచ్చుకుంటున్నాడట. నువ్వు మెచ్చుకొని మురిసిపోయే స్థితిని దేవుడికి ఇయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఎందుకు వీడిని సృష్టించాను అని నొచ్చుకునేటట్లు మాత్రం చేయకూడదు. మీకు బాగా మా మాటలో అర్థమైతే ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. కనుక కృతజ్ఞుడు సౌలు. లాస్ట్కి సరే దేవుని మాట వినలా, వెటకారం చేశాడు. ఆయన వచ్చి గద్దిస్తే, ఏంట్రా నువ్వు నీకు చెప్పింది ఏంటి, వస్తే గాడిదలు గొర్రెలు బర్రెలు బే బే అంటనే ఏంటి, ఆ అరుపులు అక్కడి అంటనే మేకలో. అయా జనులు నీ దేవుడిని యెహోవాకు బలియొచ్చు, వాటిలో బలిసిన ఉన్నాయి, మచ్చైనా ముడతైనా డాగైనా లేని ఉన్నాయి. ఓ సౌలు మహారాజా, ఎందుకు వాటిని చంపేస్తావు, ఆ దేవుడికి మనమే బలియొచ్చు కదా అని చెప్తే, అందుకని ఇంతకన్నా కడగా చేసి వాటిలో కొన్ని ఆరోగ్యవంతమైన వాటి పశువుల్ని కడగా చేసి మిగతా మొసలి మొతక లేకపోతే కొంచెం జబ్బు గొర్రెలు బర్రెలు చంపేశాడంట. నువ్వు చేసిన దానికి ప్రభువు చాలా నొచ్చుకొని నీ మీద నుంచి ఆయన అభిషేకం తీసేస్తున్నాడు. నీ స్థానంలో వేరొకరిని రాజుగా నియమించబోతున్నాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 15వ అధ్యాయం 21వ వచనం చదువుదాం తల్లి. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. సమూయేలు అంటున్నాడు, ఎన్నో వచనం తల్లిది, 22వ వచనాన్ని జాగ్రత్త చదువు. 15వ అధ్యాయము 22వ వచనం. నేను చదివేదా? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు. ఆజ్ఞను గైకొంటే దేవుడంట సంతోషిస్తాడంట యెహోవా తండ్రి. ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. అర్థమవుతుందా మీకు? బలులు అర్పించుట కంటే వచ్చే సంతోషం కంటే ఆజ్ఞను అనుసరించటం వలన వచ్చే సంతోషం దేవునికి చాలా గొప్పది సౌలా అని చెప్తున్నాడు సమూయేలు. తర్వాత ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, కామ పెట్టాడు అక్కడ. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము గదా. నీ మాట వింటాను, నీకు లోబడతానయా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయా. నీ మాట వింటాను, నీకు లోబడతానయా. కన్నా తల్లి మరచిన నే మరువా, బంధువులు స్నేహితులు వదిలేసిన వదులనంటివే. కన్నా తల్లి మరువానంటివే, బంధువులు స్నేహితులు వదిలేసిన వదులనంటివే. మంచి మనసున్న యేసు మరువలేను నీ ప్రేమ. మంచి మనసున్న యేసు మరువలేను నీ ప్రేమ. ఎత్తుకో ఎత్తుకో యేసయ్యా, ఎత్తుకో యేసయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయా. నీ మాట వింటాను, నీకు లోబడతానయా. వందనాలు వందనాలు యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలులు అర్పించుట కంటే ఆయన మాట వినడము ఎంతో శ్రేష్టము కదా అన్నప్పుడు అప్పుడు వస్తుంది పశ్చాత్తాపం.
కానీ సౌలు చేయంది ఒకటే ఒకటి తల్లి, పశ్చాత్తాపడ్డాడు. కానీ పశ్చాత్తాపంతో కూడిన మనసుతో దేవుణ్ణి క్షమాపణ అడగల. క్షమాపణ అడుగుంటే ఏమో ఒక ఛాన్స్ ఇచ్చేవాడేమో. సర్లే ఓ బడుద్దాయ్, మళ్ళీ ఎప్పుడు చేయబాకట్లాగా జాగ్రత్త చేసుకో రాజ్యపాలన అని ఒక అవకాశం ఇచ్చేవాడేమో. ఈయనేం చేశాడు? అమ్మని అలిగి కూర్చున్నాడు. ఆ తర్వాత వెరీ గుడ్ రా, ఆ పని ఇందాకనే చేసి ఉండాల నువ్వు. ఈ గుండోడితో నేను యాగలేకపోతున్నాను. ఈ గుండోడితో పాటు ఇంకోడు వస్తున్నాడు బొడ్డోడు. ఒరే ఏందిరా మీరు, మధ్యలో సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. మనల్ని మీరు అలిసిపోకుండా రిలాక్స్ నవ్వుకునేదానికి. రైట్, ఆయన అడగలేదు. 16వ అధ్యాయంలోను 15వ అధ్యాయంలో జరిగిన ఈ సంఘటనలు 31వ అధ్యాయంలో చనిపోయాడు. ఎవరు? సౌలు. ఎలా చనిపోయాడు? శత్రువుల చేతికి. చూస్తారన్నమాట. 31:4 మొదటి సమూయేలు గ్రంథము 31:4. ఎవరు? 31:4 చేయలేదు. సౌలు అంటే ఏం చేస్తున్నాడు? తన కత్తి తానే పట్టుకొని, అంటే అర్థమవుతుందా సౌలు ఎలా చనిపోయాడు? డెమాన్స్ట్రేషన్ ఇచ్చేదా నేను? మామూలుగా అయితే కత్తితో గుండెలు పుడుచుకోవాలి కదా, లేకపోతే పీకెట్లు పోసుకోవాలా. అలా కాదు. పాత రోజున రాజులట శత్రువు చేతిలో చనిపోకూడదు అన్నప్పుడు ఏం చేస్తారంటే, ఈ నావి ఉంటుంది కదా పొట్టు, వాడి కత్తి తీసి కింద పెట్టి ఈ పొట్టు కానిస్తారండి. కానిచ్చి అది కత్తి మీద పడడం అంటే. కత్తి మీద పడడం అంటే అది. ఫస్ట్ పక్కన ఆయుధాలు మోసేవాడిని అడుగుతాడు, ఒరే ఆ సున్నతి లేని వాళ్ళ చేతుల్లో నన్ను చావడం నాకు ఇష్టం లేదు నాయన, నువ్వు నా పైన ఆయుధాలు మోసేవాడివిరా, నా వాడివిరా, చంపేరా అంటే అమ్మో అంటాడు. అప్పుడు ఇక విధి లేక ఆ కత్తి తీసి ఆ నాభిలో పెట్టుకొని ఆ పిడి కింద పెట్టుకొని అలా పడి చనిపోయాడు. ఆ చనిపోయే ముందన్న, ప్రభువా నేను చేసిన తప్పులో, నేను చేసిన అజ్ఞాతిక్రమము నాకు విడుదల కలుగు చేయనాయన, నన్ను క్షమించంటే ఆపలేడా దేవుడు? ఖతం చేస్తుండేవాడు వాళ్ళని. అప్పుడు కూడా రియలైజ్ కాల. అప్పుడు కాదు, ఆ తర్వాత దావీదు వచ్చాడు. దావీదుని ఎన్ని హింసలు పెట్టాడు. మేలు చేసిన వాడికి కీడు చేసే బ్యాచ్ అన్నారే. అందుకనే కృతజ్ఞుడు అన్న ప్రధానికి సౌలుని ఈరోజు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవాల్సి వస్తుంది. కృతజ్ఞత కలిగిన వాడు. ఎక్కువసేపు నేను చెప్పను, ఎందుకంటే ఆయన గురించి మీకు బాగా తెలుసు. దావీదు గారు, ఆయన కూడా ఎక్కడ ఏ స్థాయిలోంచి వచ్చాడు ఆయన? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదు చెప్పి, అయ్యా మొత్తం నీ బిడ్డలంతా ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. యెష్షయిని అడుగగా, ఇంకా నువ్వు కడసారి ఒకడున్నాడు తారా ప్రకాష్ లాంటోడు, ఆడిక్కడ ఉన్నాడయ్యా, వాడు గొర్రెలు కాసుకుంటా గోళీలు ఆడుకుంటా ఆడెక్కడో ఉంటాడులే అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చదువమ్మా. అందుకు సమూయేలు, నువ్వు వారిని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెష్షయితో చెప్పగా, అతడు తెలుగునంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు చూడండి అమ్మా, అక్కడ ఒక్క నిమిషం ఆగు తల్లి, ఒక్క నిమిషం. అక్కడ సౌలు ఎట్టంటాడు? బహుసుందరుడు,
ఇక్కడ దావీదు ఎటువంటి వాడు? రాజులుగా ఉన్నవాళ్ళంటే ముక్కొంకర, మూతొంకర, మెల్లకన్ను ఇట్లాంటి వాడు నేర్కోడు దేవుడు. ఎందుకు? నా యేసయ్య ఎటువంటి ఆయన? ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో అతడెంతో, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ధవళ వర్ణుడు రక్త వర్ణుడు నా ప్రియుడు, ధవళ వర్ణుడు రక్త వర్ణుడు నా ప్రియుడు, నానలే లాలలే లాలే, నానానే 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 నానానే, ఎంతో అతడెంతో, ఆయనెంతో సుందరుడమ్మ తాను. స్తోత్రం చేద్దాం మంచిగా, హల్లెలూయా. ఆయన 10,000లో యేసయ్య అలా నిలబడి ఉంటానంట. ఆ కాంతి, ఆ కళ, ఆ తేజస్సు అలా గుర్తుపట్టేస్తారంట. మరి ఆయన ప్రజల్ని ఎన్నుకునే బిడ్డల్ని ఎలాంటి వాళ్ళు ఎన్నుకున్నాడు? సౌలు బహు సౌందర్యుడు. ఇప్పుడు చదువు, ఈ దావీదు ఎటువంటాడమ్మా? ఎర్రటివాడు, చక్కని నేత్రములు గలవాడు, అబ్బబ్బబ్బబ్బా, చూచుటకు సుందరమైన వాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. సేమ్ క్వాలిటీస్తో సౌలు ఎన్నుకున్నాడు. ఆ అభిషేకాన్ని తీసేసి దావీదుకి ఇచ్చాడు, సేమ్ క్వాలిటీస్. కానీ సౌలు ఏం చేశాడు? కృతజ్ఞుడైపోయాడు. కృతజ్ఞత కలిగిన వాడు కాకుండా ద్రోహపూరితమైనటువంటి మనస్తత్వం కలిగి మేలు చేసిన వాడికి కీడు చేశాడు. దావీదుని ఆ గొలియాతు దగ్గర నుంచి రాజ్యాన్ని కాపాడా? ఆ తర్వాత ఎంత భయంకరంగా అతన్ని తరుముకుంటాడంటే తల్లి, కేవలము స్త్రీలు కొనియాడుతూ వచ్చారంటే ఎదురుగా, మీకు తెలుసు ఏమన్నారు? సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను. మీరు ఒక్క పని చేస్తారమ్మా, చిచ్చు పెట్టి వదిలేస్తారు అంతే. రగులు కుట్టదు అది. ఎందుకనాల మీరు ఆ మాట? రాజుగారి పెద్ద ఆయన కదా మనం మాట్లాడాల్సింది. సౌలు 10,000 మంది గాను, జూనియర్ దావీదు 1000 మంది గాను ఉంటే అసలు వాళ్ళిద్దరికి తగాదా వచ్చేదే కాదు. మీరే పెట్టారు కుసుమ. ఈగా కడుపు మండిపోయి సౌలు ఏసేంట్రా వాడిని అన్నాడు. మా విషపు చూపు చూశాడంట. మేలు చేసిన దావీదు. ప్రియమైన సంగమా, మనతో కూడా కృతజ్ఞుడు, కృతజ్ఞత కలిగిన వాడని 2 వ్యక్తులను చూపిస్తూ, 2 దేవుని చేత ఎన్నుకోబడినటువంటి రాజులను చూపిస్తూ, సంఘంతో దేవుడు పలుకుతున్న మాట, నీకు సహాయం చేసిన వాడికి నువ్వు సహాయం చెయ్యి. చేయకపోయినా నేనేం బాధపడను, కానీ ద్రోహం మాత్రం చేయొద్దు. వాడి వెనకాల మాట్లాడొద్దు. సంగమా, నువ్వు ఎవరి గురించి అలా మాట్లాడుతున్నావా? అస్సలు ఈ క్షణమే ప్రభువుని అడుగు. దావీదు అది చేశాడు, సౌలు అది చేయలే. దావీదు క్షమాపణ అడిగాడు చేసిన తప్పుకి. సౌలు చేయకుండా, క్షమాపణ అడగకుండా తన కత్తి మీద తనే పడి చనిపోయే స్థితికి వచ్చాడు. దావీదు అలా కాదుగా, చక్కగా రాజ్య పరిపాలన చేసుకుంటూ అమ్మా, సౌలు దావీదుని చంపేదానికి 21 మార్లు ప్రయత్నం చేశాడు. ఒకసారి అయితే సౌలు దొరికాడంట మా చేతికి. ఈ అయ్యగారికి మరి షుగర్ వ్యాధి ఉందో ఏమో మాకు తెలీదు. ఈ కొంచెం బ్లాడర్ ఫుల్ అయ్యింది. బ్లాడర్ ఫుల్ అయ్యేటోడికి ఏం చేయాలా? తాగిని పారిపోయాలి కదా. అలా పోయాడు ఒక గుహలోకి. ఇక ఆయన హాహా అనుకుంటున్నాడు. ఆ గుహలోనే ఉన్నాడు. ఎవరు? దావీదు విత్
సైన్యం, ఆయన సపోర్టర్స్తో ఉన్నాడు. దావీదు అన్న యేసయ్య ఇటు దొరికాడంటే వెయ్యకపోగా వెళ్ళి చిన్న గుడ్డ మొక్క కోసుకొని వచ్చేసాడు. అది కోసుకొచ్చినందుకు కూడా పశ్చాత్తాపడ్డాడట. దట్ ఈజ్ దావీదు. అందుకే అతన్ని కృతజ్ఞుడు కాకుండా కృతజ్ఞత కలిగిన వాడు అంటున్నాడు దేవుడు. అరే గుప్పుడు మెతుకులు ఎవడని పెడితే జీవితకాలం కృతజ్ఞతగా ఉండాలమ్మ. కృతజ్ఞత తలుచుకోవాలి తల్లి. నాకెంత చిన్న సహాయం ఎవడని చేస్తే లైఫ్లో మర్చిపోను వాడిని నేను. నా ఫ్రెండ్స్లో కానీ, బంధువుల్లో కానీ, నా సొంత అన్నదమ్ములు అక్కచెల్లెల్లో కానీ మరువను. కానీ నేను చేసిన సహాయాన్ని మర్చిపోయి నా వెనకాల గొనుగుతారే, అవి మళ్ళీ నాకే తెలుస్తాయి. ఆయన ఎందుకో నాకే చెప్పిస్తాడు. అప్పుడు మాత్రం ఎంత బాధపడతానంటే నేను చాలా బాధపడతా. మళ్ళీ నేను మనిషిని కదయ్యా, తప్ప నువ్వు అన్నావులే నిజమే. దూషణకు ప్రతి దూషణ చేయక, కీడుకు ప్రతి కీడు చేయక, నీకు ద్రోహం చేసిన వారిని నువ్వు క్షమించడమే కాకుండా వాడికి మేలు చేయమంటున్నాడు దేవుడు. చెప్పావు, సరేలే ఓర్చుకుంటాలే. ఇన్నిసార్లు ఉంటాయి నా జీవితంలో అటువంటి, నా చిన్నతనం నుంచి ఉంది అటువంటి పరిస్థితులు. అన్ని భరిస్తూ వచ్చా. ప్రియమైన సంగమా, సౌలు వలె అన్ని ఆధిక్యతలు పొంది దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి ఆఖరికి రాజరికాన్ని, ప్రాణాన్ని కోల్పోయాడు. దావీదు అలా కాదు. దావీదేం తక్కువవాడు కాదు, ఆయన కూడా తప్పు చేశాడు. ఊరియా భార్యతో పాపం చేశాడు. గద్దిచ్చాడు నాతాను ప్రవక్త వచ్చి, ఏయ్ రాజా, ఒకడున్నాడని కథ చెప్తాడు సరదాగా, గొర్రెపిల్ల కథ. ఒకడే గొర్రెపిల్ల ఉంది, ఒకడికేమో మంద ఉంది. ఆ మందున్న వాడింటికి గెస్ట్ వస్తే ఈ ఒక్క గొర్రెపిల్లను బిడ్డలాగా పెంచుకుంటున్నటువంటి ఆ గొర్రెపిల్లను తీసుకెళ్ళిపోయి బలవంతంగా దాన్ని కోసి వాడికి విందు చేశాడు. ఎవడాడు అంటున్నాడు దావీదు. కథ కదా, గొర్రెపిల్ల అనుకొని. వాడు బతకడానికి వీల్లేదు, నా రాజ్యంలో ఇంత అన్యాయం అంటున్నాడు. నువ్వే రాదన్నాడు. అంతే. రా అన్నాడో లేదో తెలియదు కానీ కోపంలో నేను అంటున్నా, నువ్వే రాజా, సిగ్గులేదా? నువ్వు రాజువి, అధికారివి. ఊరియా వాడు ఎంత నమ్మకస్తుడయ్యా నీకు, వాడిని చంపేయి. ఎవరికి? యోవాబు సైన్యాధిపతి. ముమ్మరంగా జరుగుతుంది యుద్ధం. ముమ్మరంగా ఎక్కడ జరుగుతుంది యుద్ధం? అవతలోడు యువతలోడికి దగ్గరకి ఎదురుపడి అని కొట్టుకునే దగ్గరే, బాహుబలి టైప్లో. కొంతమంది ఉంటారు వెనకాల, పెరంగులు మోసుకొస్తుంటారు, బాణాలు మోసుకొస్తుంటారు. వాళ్ళకంత డేంజర్ ఉండదు. ఈ యూరియా అనేవాడు ఆ బ్యాక్ లైన్లో ఉన్నవాడిని వాడి చేతికే ఇచ్చి పంపించాడు, వాడిని చంపేయమని చెప్పి. కనీసం మధ్యలో అట్లా తీసుకొని చూడలేదు. గద్దించాడు, గద్దింపుకు లోపడ్డాడు దావీదు. అన్నీ కృతజ్ఞతతో కూడిన భావాలే. చేతికి దొరికిన సౌలుని చంపలేదు. ఎందుకంటే ఎందుయ్యా నువ్వు వదిలేసావంటే అతను అభిషేకించబడిన వాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అభిషేకించబడిన వాడు అంటే ఎవరు ఈ రోజుల్లో? అభిషేకం ఎవరు? పాస్టర్స్. కరెక్ట్. మరి అభిషేకించబడిన వాడిని దుమ్మెత్తిపోయొచ్చా? దావీదుకున్న కృతజ్ఞత చూడండి. చంపడానికి తను వస్తే అతను యెహోవా వలన అభిషేకించబడిన వాడు, అతన్ని నేను ముట్టకూడదు. బాబా, ఎంత కృతజ్ఞత, ఎంత కృతజ్ఞత. కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి దావీదు హెచ్చింపబడ్డాడా, నాశనం అయిపోయాడా? కృతజ్ఞుడుగా అంటే కృతజ్ఞత లేనివాడిగా ప్రవర్తించిన సౌలు హెచ్చింపబడ్డాడా, నాశనం అయ్యాడా? నాశనం అయిపోయాడు. అవకాశం వచ్చింది, 30 సంవత్సరాలు మళ్ళీ పరిపాలన చేశాడమ్మా. గద్దింపు 16 అధ్యాయంలో ఇస్తే 31 అధ్యాయంలో చచ్చిపోయాడు. ఈ మధ్య గ్యాపు దాదాపుగా 30 సంవత్సరాలు రాజుగానే చేశాడు ఆయన. పొద్దున్న లేస్తే దావీదు గారు అక్కడ ఉన్నాడు, వేసేయండి రావని
ఇదే పని ఈయనకి, ఇక్కడ పశ్చాత్తాపం లేదు. సో పశ్చాత్తాపం కలిగినటువంటి మనసుతో కలిగినటువంటి బిడ్డలను ఏనాడు ఆయన తోసిపుచ్చడంట. విరిగిన మనసు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. తలలు వంచి మోకరించి, ప్రభువా, ఎస్, ఈరోజు మీరు నాతో మాట్లాడారు. నేను దావీదు స్థానంలో ఉన్నానా, సౌలు స్థానంలో ఉన్నానా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ప్రభు మీతో మాట్లాడతాడు, ఇప్పుడు తప్పకుండా మాట్లాడతాడు, నీకు సమాధానం ఇస్తాడు. నీ గత పాపాలు, నువ్వు చేసిన ద్రోహాలు అన్నీ నీకు సినిమా చూపించినట్టు చూపిస్తాడు. ఇప్పుడు ఎవ్వరూ అలక్ష్యంగా ఉండద్దు. ప్రభువుని అడగండి. నాకు కావాలయ్యా యేసయ్యా, నాకు కావాలయ్యా. విరిగిన మనసు, నలిగిన హృదయం నాకు కావాలయ్యా యేసయ్యా, నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా యేసయ్యా. మహోన్నతమైన సీయోనులో సదాకాలము ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా. విరిగిన మనసు, నలిగిన హృదయం నాకు కావాలయ్యా యేసయ్యా, నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా యేసయ్యా. లోకమునంతా వ్యర్థముగా ఎంచి సంపాదించుకుంటిని, నా యేసయ్యను నేను. లోకమునంతా వ్యర్థముగా నెంచి సంపాదించుకుంటిని, నా యేసయ్యను నేను. బ్రతుకు మూలము నైనా, తావు మూలము నైనా, బ్రతుకు మూలము నైనా, తావు మూలము నైనా, ఘనపరతును నా యేసుని, స్తుతింతును నా దేవుని, స్తుతింతును నా దేవుని, ఘనపరతును నా దేవుని. విరిగిన మనసు, నరిగిన ఎస్ మై లార్డ్ నాకు కావాలయ్యా కావాలయ్యా యేసయ్యా, నాకు కావాలయ్యా. మహోన్నతమైన సదాకాలము
నా యేసయ్యతో జీవించుటే, నా యేసయ్యతో జీవించుటే, నా యేసయ్యతో జీవించుటే, నా యేసయ్యతో జీవించుటే. నాచా నాచా నాచా. ఆరాధన 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 నీకే ఆరాధన, ఓ ఆరాధన నీకే ఆరాధన. స్తోత్రం. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన. ఆరాధించు. ఆరాధన 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 యేసయ్యా. ఆరాధన ఆరాధన ఆరాధన. ఆరాధన స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. ఆమేన్ 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 ఆమేన్. ఉత్సాహంగా సంతోషంగా పరమశివుతో యేసయ్య మన మధ్యలో ఉన్నారు. ఆయన ఆత్మరూపిగా సత్యచిస్తున్నాడు. నీతో నాతో మాట్లాడాలని, నిన్ను నన్ను సరిచేయాలని, మన తప్పులను ఒప్పుకుంటే క్షమించాలని ఆయన ఈ సమయంలో ఇక్కడే 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 నీతో నాతో ఉన్నాడు ఆయన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా గట్టిగా. నీ శక్తి కొలది తల్లి, అమ్మా అయ్యా, నీ శక్తి కొలది కొట్టాలా. ఎందుకంటే నా ప్రభువుకి, మన ప్రభువుకి అయ్యా ఈ చప్పట్లు. వేరెవరికో రాజకీయ నాయకులకు కాదు, మన పై అధికారులకు కాదు, మన పరమదేవుడికి నాయన. ఎంత చక్కగా మాట్లాడాడయ్యా. తెలిసిన విషయాలే అయినా సౌలును చూపించాడు, దావీదును చూపించాడు. కృతజ్ఞుడిగా ఒకడిని ఎన్నుకున్నాడు, కృతజ్ఞత కలిగిన వాడిగా ఒకడిని ఎన్నుకున్నాడు. ఎంత చక్కని దేవుడు, ఎంత చక్కని దేవుడు. ఓ స్తోత్రం. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మలో పరవశించిన బిడ్డలు కొంత ఆత్మలో పరవశం పొంది ఆ అనుభవాన్ని పొందుకుంటున్నారు. దయచేసి ఎవరు అటు ఇటు చూడద్దు, ఎవరు అటు ఇటు చూడద్దు. ఇది ముఖ్యమైన సమయం. ఇది మన దేవుడు మనతో ఉన్నారు. ఇప్పుడు నువ్వు అడుగుతున్న ఆ పశ్చాత్తాపంతో కూడిన ఆ క్షమాపణ ప్రార్థన ఆయన వింటున్నాడు. ఎస్ మై లార్డ్, నేను కూడా నాయన నాకు చేసిన మేళ్లను మర్చిపోయి కృతజ్ఞుడిగా ఉన్నానేమో, కృతజ్ఞురాలుగా ఉన్నానేమో. దయతో క్షమించండి నాయన. ఇక మీదట సౌలు వలె కాకుండా దావీదు వలె చేసిన తప్పులన్నీ ఒప్పుకొని పాప క్షమాపణ పొంది నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తానని ఒక్క మంచి నిర్ణయం తీసుకో, ఒక్క మంచి నిర్ణయం తీసుకో. అడుగు ప్రభువుని,
ఈ అవకాశం దాటిపోతే మరలా రాకపోవచ్చు. ఆ పాప క్షమాపణ నువ్వు పొందకపోవచ్చు. అడుగు 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 అడుగు. ఈ లోకంలో పాపం చేయని వారు ఎవరు తల్లి? పశ్చాత్తాపం పడిన హృదయాలంటేనే, విరిగి నలిగిన హృదయం అంటేనే ఆయనకి ఇష్టమంట. నువ్విచ్చే బలులు, అర్పణలు, నైవేద్యాల కంటే కూడా ఆయనకి ఏదంటే మాట వినడం ఇష్టమంట, మహా ఇష్టమంట. అలా జీవిద్దామా మనం? ఆయన మాట వినేవారిగా ఉందామా? ఇక మీదట ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను గైకొని, అవేమి కష్టమైనవి కాదు తల్లి. నువ్వు అనుకుంటున్నావు సాతాను గాడి నీ పక్కన చేరి, అబ్బో ఆయన ఆజ్ఞ నువ్వెక్కడ ఆచరిస్తావు సహోదరుడా అని నిన్ను కుంగతీస్తున్నాడేమో. చాలా సింపుల్ ఆయన చెప్పింది. తప్పు చేయొద్దు అంటున్నాడు, అంతే కదా. నువ్వు రక్షించబడిన వ్యక్తివైనా, రక్షింపబడిన వ్యక్తివైనా నువ్వు దొంగతనం చేయకూడదు, నువ్వు మానభంగాలు చేయకూడదు, నువ్వు హత్యలు చేయకూడదు, దుర్వ్యాపారం చేయకూడదు. అదే కదా ఆయన చెప్పింది. పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కనికరము పూర్ణుడా, ఈ రాత్రికాల సమయంలో కృతజ్ఞత కలిగిన వాడు ఇద్దరు వ్యక్తులను మాకు చూపించారయ్యా. సౌలును చూపించారు, దావీదును చూపించారు. ఇద్దరిలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని చూపించి, మరి మేము ఏ త్రోవలో ఉన్నామో, ఎవరిని అనుకరిస్తున్నామో, ఎవరికి సారూప్యంగా ఉన్నామో మేము తెలుసుకునేటట్లుగా మమ్మల్ని చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీనులైన నీ బిడ్డలు కన్నీరు కారుస్తున్నారయ్యా. వారి హృదయంలో నీ మాటలు పనిచేశాయని ఆయన, నీ మాటలు వాళ్ళ హృదయాన్ని తాకాయ్యా. ఎవరు నొచ్చుకొనకుండా నీ మాటలకు నీకు లోబడతామంటున్నారయ్యా. ఏమో నేను కూడా నాకు తెలియకుండానే ఎవరికైనా నాకు మేలు చేసిన వారికి ద్రోహం చేశానేమో. నన్ను కూడా క్షమించిన ఆయన. నేనేం అతీతుడిని కాదు తండ్రి. నీ పాదాలు పట్టుకుని సమయంలో బ్రతిమలాడుకుంటున్నాను నాయన. నాతో కూడా మీరు నాకు అప్పచెప్పిన ఈ బిడ్డలు, ఈ ఆత్మీయ సంతానాన్ని మీకు అప్పచెప్తున్నాను. ప్రతి ఒక్కరికి పాప శాపం నుంచి విడుదల కలిగి చేయమని వేడుకొంచున్నాను. అలాగే నా ప్రభువా, నా దేవా, విజ్ఞాపన ప్రార్థనలు ప్రారంభిస్తున్నాను ఆయన. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం. మీ అధ్యక్షతలో ఈ యొక్క ఆరాధన ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రం. ఇప్పుడు చేయబోతున్న ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలకు జవాబు ఇస్తున్నందుకు స్తోత్రం. నా ప్రభువా, నా దేవా, రాఘవేంద్ర అనే కుమారుని జ్ఞాపకం చేసుకోండి. అతని కష్టాల్లోంచి అతనికి విడుదల కలుగ చేయండి. అలాగే చంటమ్మ, సుజాత, సిద్ధు, జైలను పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా, శారీరక బలహీనతలోంచి విడుదల కలిగజేసి వారికి స్వస్థతను ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంకా బలపరచండి. శాంతి, ప్రియ, సౌందర్య, పవన్ కుమార్, సుజాత, మణికుమార్లను దీవించండి. ఈ కుటుంబీకులందరూ అక్కడక్కడ ఆయా పరిస్థితుల్లో సైతాను చేతుకు చిక్కబడి బందీలుగా ఉన్నారు. లోబడనొల్లని వారి మనస్తత్వాన్ని మార్చండి. తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తులు దీర్ఘాయుష్తో ఆశీర్వదించబడతారన్న మీ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే తల్లిగారైన పద్మగారిని, వారి భర్త గారిని గౌరవించడం, మాట వినడం వారికి నేర్పించండి. సహోదరుడు రాఘవాని ఆ ప్రమోషన్ విషయంలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయం అధికారులు తీసుకుని న్యాయం చేసే విధంగా బలపరచండి. సునీల్ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ఒక అద్భుతాన్ని చేయండి. రాజేష్, సుమలతల జాబ్ల విషయంలో కూడా అద్భుతాన్ని చేయండి. రాజేశ్వరి పెన్షన్ విషయంలో అద్భుతం చేయండి. బ్లెస్సీ, చిరంజీవి యొక్క ఆ జీవితంలోని వచ్చిన సమస్యను కుదుర్చట ద్వారా ఒక అద్భుతం చేయండి నాయన. నన్ను తల్లి కోర్టు కేసు విషయంలో నాయన, ఉద్యోగంలో ఉన్న అసమాధాన పరిస్థితుల్లో ఒక అద్భుతం చేయండి. భువన సహోదరి ఆ చికెన్ పాక్స్ నుంచి విడుదల కలుగు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తనకు న్యాయంగా రావాల్సినటువంటి
అప్పు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి ఆ యొక్క మనుషులకు, ఆ స్నేహితులకు మంచి మనసు కలగచేయండి, అద్భుతాన్ని చేయండి. కవిత ప్రియ సహోదరి కుమార్తె నాయన, ఇద్దరు యవన కుమారులు పెట్టుకొని వారిని చదివించుకుంటూ శేషురెడ్డి మనసును మార్చి కవితకి న్యాయం చేయండి నాయన. అలాగే జయశ్రీ నడువు నొప్పితో బాధపడుతూ కూడా తల్లికి సహాయం చేస్తుంది. సురేష్ని జ్ఞాపకం చేసుకురండి. ఆ బిడ్డకున్నటువంటి ఆ యొక్క సాతాను పరిస్థితుల నుంచి ఆ బిడ్డను విడుదల కలగ చేయండి. సురేష్ మా సహోదరుడు నాయన, వారికి చక్కని కుమార్తెలను ఇచ్చారు, ప్రజ్ఞ, దేదీప్య. వారి చదువుల్లో మీరు తోడు నీడుగా ఉండండి. ఆ యవ్వన కుమార్తెల చుట్టూ మీ దేవదూతల కాపుదలను ఉంచండి. చిన్నారి వివాహ విషయంలో ఒకవేళ తప్పుడు నిర్ణయం తీసుకుంటుందేమో మీరే సరిచేయండి. చిన్న పాప విషయంలో కూడా ఆ వివాహ విషయంలో కార్యం చేయండి. కాశీ గారిని, మరియమ్మ గారిని ఆరోగ్యవంతులు చేయండి. ప్రసన్న, ప్రసాద్ని వారిద్దరి జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రసాద్కి ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి స్తోత్రాలు. రాకపోకల్లో తోడు నీడుగా ఉండండి. ఆ కుటుంబంలో మీరుండి అద్భుతాలు చేయమని వేడుకుంటున్నాను. రాజ్కుమార్ గారి ప్రమోషన్ విషయం కూడా ఎస్ మై లార్డ్ రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది. అయినప్పటికీ ఆ ప్రమోషన్ లిస్టులో ఆ బిడ్డ ఉన్నాడు కనుక ఆ ప్రమోషన్ కానీ ఆ బిడ్డ పొందుకుంటే నాయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొన్ని పొందుతాయి కనుక ఒక్కసారి బిఫోర్ రిటైర్మెంట్ ఆ యొక్క ప్రమోషన్ రావడానికి కృప చూపించండి. మరియమ్మ గారి యొక్క ఆ యొక్క శారీరక నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పుల నుంచి విడుదల కలుగ చేయండి. ప్రసాద్ గారిని ఈరోజు నీ సన్నిధానానికి నడిపినందుకు స్తోత్రాలు. ఆ బిడ్డకి ఇంకా పరిపూర్ణమైన స్వస్థత, ఆ కాలు వాపును తీసివేసి ఆ రక్త ప్రసరణ సరిగ్గా జరగడానికి ప్రసాద్ గారిని ఒకసారి మీరు మీ గాయపడిన హస్తంతో ముట్టండి నాయన. అలాగే నాయన సునీత హార్ట్లో ఉన్న హోలును మానిపోవుటకు కృప చూపించండి. శ్రీకాంత్, సౌజన్య ప్రియ దంపతులు, చిన్న బిడ్డలు, యవన భార్యాభర్తలు నాయన బిడ్డల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గర్భం ధరిస్తున్నా కానీ అది అబార్షన్ అయిపోతుందట. ఆ సాతాను శక్తులను యేసు నామంలో బంధిస్తూ ఉండగా ఇక మా కుమార్తె జోలికి అవి రాకుండా మీ కృపలో ఆ బిడ్డ భద్రపరచుటకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. కృప గురించి కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డ కూడా మరి గర్భం ధరించుటకు మీరు కావలసిన మార్గాన్ని సరళం చేయండి. కిరణ్ కుమార్, సన్నీ, యుఎస్లో ఉన్న కిరణ్ కుమార్ని మీ యొక్క దేవదూతల కాపుదల నా బిడ్డ చుట్టూ ఉంచి క్షేమాభివృద్ధి దయచేయండి. అలాగే సహోదరి బుజ్జమ్మ, అలాగే ప్రసాద్ గారు మీరు కుటుంబాన్ని అంతటినీ దీవించి ఆశీర్వదించండి నాయన. కుసుమ, రాజశేఖర్, కుసుమకి ఒక జాబ్ కోసం ఎదురు చూస్తున్నాను అన్నయ్య అని చెప్పి ఉండగా మీ పాద సన్నిధిలో విజ్ఞాపన స్టార్ట్ చేశాం. మీరు తప్పకుండా కార్యరూపం చేస్తారని, సఫలీకృతం చేస్తారని విశ్వసిస్తున్నాం. రాజశేఖర్ రాకపోకలు తోడు నీడుగా ఉండండి. పిల్లల్ని ఎగ్జామ్స్ రాయడం విషయంలో కూడా బలపరచండి నాయన. కుసుమ అమ్మగారికి అవుతున్నటువంటి ఆ కంటి ఆపరేషన్ గురించి కూడా ఒక కార్యం చేయమని కోరుకుంటున్నాను. రతీష్ యవ్వన కుమారుడు, భార్య, బిడ్డలు ఉన్నారు. ఇంత వయసు వచ్చినా కూడా బాధ్యతారహితంగా ఆ బిడ్డ ప్రవర్తిస్తుండగా ఒక్కసారి సౌలు మార్చిన గొప్ప దేవా, సౌలుని మార్చి పౌలుగా మార్చిన గొప్ప దేవా, ఈ రతీష్ నీకేమి అతీతుడు కాదు నాయన. ఒక్కసారి మీరు కలుగు చేసుకోండి రతీష్ విషయంలో. ఆ వ్యసనం అంటే అతనికి విరక్తి పుట్టాలయ్యా. విరక్తి పుట్టేటట్టుగా పరిస్థితులు మీరు కలుగు చేసి ఆ బిడ్డను మీరు రక్షించుకోమని నీ పాదాలు పట్టుకుని వేడుకొంచున్నాను. అలాగే గర్భవతులుగా ఉన్న మా ప్రియ కుమార్తెలు తేజస్సు, ప్రియా, సుందరి, ప్రేమ, కుసుమాల గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యకరమైన బిడ్డలను వారికి దయచేయండి. వరప్రసాద్ కళ్యాణి గారిని దీవించండి, వారి సంతానాన్ని దీవించండి. అలాగే నా తండ్రి మన మళ్ళీ అనే మా ప్రియ సహోదరి కుమార్తె ఆ బిడ్డ నడువు నొప్పి నుంచి విడుదల కలుగజేసి మరి ఆ యొక్క వర్క్ జాబ్ విషయంలో కూడా ఆ ప్రెషర్ నుంచి కూడా కొంచెము ఉపశమనం కలుగజేయమని కోరుకుంటున్నాను. మరి అమ్మగారి హార్ట్ అటాక్ నుంచి విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాను. నా ప్రభువా, నా దేవా, ఇంకా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఎవరికి ఏ అక్కర్లు ఉన్నాయో ఆ అక్కర్లు తీర్చండి నాయన. ముఖ్యంగా ఈ దిన వర్తమానము మమ్మల్ని ఎంతో బలపరిచింది నాయన. ఎస్ మై లార్డ్, ఎంతో బలపరిచింది. బలపరచబడిన మా హృదయాలు
నిజాయితీ కలిగి నీకు నమ్మకస్తులైన బిడ్డలుగా మమ్మలను ముందుకు కొనసాగించబడునుగాక. నా ప్రభువా, నా దేవా, ఆన్లైన్లో ఇప్పటి వరకు నీ యొక్క వర్తమానాన్ని అలాగే పాటల ద్వారా మాతో పాటు కలిసి ప్రార్థించి ఆరాధించిన బిడ్డలు జోనేదార్జ్, అలాగే నా తండ్రి జోసఫ్ కరుణాకర్, సుధాకర్, వెంకటేశ్వర్లు, మేరీ, నా చెల్లి జయసుందరిని, వారి కుమార్తె బంటి తల్లి సురేష్, అలాగే నాయన మనముడు నా తండ్రి చరణ్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ కుటుంబాలన్నీ ఒక విశ్వాసంతో కూడినటువంటి ఒక కోరికతో మా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ఎస్ మై లార్డ్, వారికి తగిన దీవెన ప్రతిఫలము ఈ ప్రార్థనలో పాలు పంచుకునేందుకు దయచేయమని కోరుకుంటూ, క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మా గృహాలకు చేర్చమని వేడుకుంటూ, మరలా రేపు జరగబోతున్నటువంటి ఆరాధనలో మేము కలుసుకునే వరకు ఆన్లైన్లో బిడ్డలకు మాకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సమృద్ధి, సంతోషములు అనుగ్రహించమని కోరుకుంటూ, ఈ దినము సంఘాన్ని ప్రేమించి సహ విశ్వాసులను ప్రేమించి నీ యందు భయభక్తులు కలిగి వారి కష్టార్జితంలోంచి కొంత ధనాన్ని వెచ్చించి పలహారాన్ని సిద్ధపరిచినటువంటి ప్రియ కుటుంబము నాయన రాజేష్, సుమలత, బెన్నీ, బ్లెస్సీలను దీవించండి. ముందుగా వారు సిద్ధపరిచిన ఆ అల్పాహారాన్ని మీరు స్వీకరించండి, అంగీకరించండి నాయన. తదనంతరం వారికి నూరింతల ప్రతిఫలము, కృప చూపించండి. దానిని స్వీకరించి భుజించబోతున్న బిడ్డలకి శారీరకంగానే కాదు నాయన, ఆత్మీయంగా కూడా బలాన్ని చేకూర్చమని కోరుకుంటూ, మా సమస్త పాపములు క్షమించి సకల దీవెనలతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోకి తేక దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఆన్లైన్లో పాలు పంచుకుంటున్న ప్రతి శక్తికిని, వ్యక్తికిని, వారి బంధువులకు, మిత్రులకు, రక్త సంబంధికులు, మన బంధువులకు, మిత్రులకు, రక్త సంబంధికులకు రక్షణ లేని రక్షణ, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, ఆయుష్, అలాగే మారు మనసు లేని వారికి మారు మనసు కలుగజేసి సకల పరిశుద్ధులతో కూడా వీరందరికీ ఆ కృప అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి, అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడై ఉండును గాక. జననా కట్ చేశారు.